కానీ నేను రాసి పెట్టుకోరి, మిమ్మల్ని దెబ్బ కొట్టకపోతే ఎందుకురా మహేష్ గారితో పెట్టుకొని మీరు ఎట్లయితే ఏడ్చిరో, ఇవాళ మీరు ఎట్లయితే మీ కళ్ళలో రాక్షస ఆనందం వస్తుందో ఆ రాక్షస ఆనందంకి వెళ్ళి ఖచ్చితంగా నెత్తురు వచ్చే రోజు వస్తుంది. మీ కళ్ళకి వెళ్ళి నెత్తురుగా ఆర్పిస్తా. ఇప్పటివరకు నా కళ్ళకి వెళ్ళి చుక్క నీరు కాలేదు, కారదు కూడా. మొండోని అయిపోయినా, తట్టుకొని దెబ్బలు తగులుతా ఉన్న కొద్దీ మొండోని అవుతాం. సో తగిలి నేను మొండోని అయిపోయినా. ఇంకా మీ కళ్ళకి వెళ్ళి చూడడానికే నేను ఇంకా కాసుకొని కూర్చుంటా. కానీ భారత్ యువసేన ఆగదు, మహేష్ గాడ్సే ఆగడు. ఖచ్చితంగా ఇంకా నేర్చుకుంటా. ఇప్పటికే యూట్యూబ్లో నాకు తెలిసి చాలా నాలెడ్జ్ ఉంది అందరికంటే. మీ ఛానల్ నడిపడం అందరికంటే చాలా నాలెడ్జ్ ఉంది, బెటర్గానే ఉంది. ఎందుకంటే ఈ అన్ని తట్టుకోవడంలో ప్రాసెస్లో నేర్చుకున్నా, ఇంకా ఎక్కువ నేర్చుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు నేను బాగుపడేది నేర్చుకున్నా, ఇప్పుడు నేను బాగుపడేది కాదు, మందిని కురిపించేది నేర్చుకుంటా. మహేష్ గాడ్సే నిస్వార్థంగా పనిచేసిండు, ప్రజల అభిప్రాయమే వార్తలుగా తీసుకుండు, పార్టీల ఎజెండాలను పక్కన పెట్టిండని మీరు నమ్మితే దయచేసి ఆ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన అందరం అనుకున్నట్టే ఒక మంచి విషయం జరిగింది, చాలా గుడ్ న్యూస్. అందుకే ఆ విషయాన్ని చెప్పడానికి ఈరోజు ఈ లైవ్ చేస్తా ఉన్నా. ఇక మరి దయచేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు 100 మంది చూస్తే 100 మంది లైక్ చేర్చాలి, ఇంకంత మించి చేయొద్దు. ఎందుకంటే ప్రతిరోజు మహేష్ గాడ్సే చెప్తూనే ఉంటాడు, లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మనను 2 సంవత్సరాల నుంచి తొక్కుతాను. మహేష్ అనేటోడు ప్రజల్లో పోతే మాల బతుకులు ఉండవని కొందరు దొంగ నా కొడుకులు భయపడి మనకు రిపోర్ట్లు కొడుతున్నారు, వీడియోలు డిలీట్ చేస్తున్నారు, స్ట్రైకులు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మనం ఇంకొకరి కంటెంట్ వాడకుండా నికార్సుగా ప్రజల తరపున ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ప్రజల గొంతై ప్రతిరోజు ప్రజల అభిప్రాయమే మన వార్తలుగా తీసుకొని చెప్తా ఉన్నామని కొందరు దొంగనా కొడుకులకి భయం ఉన్నది. ఆ భయంతో ఇవాళ మన ఛానల్ భారత్ యువసేన డిలీట్ అయ్యింది. డిలీట్ దానంతరం అది కాలే, వాళ్ళు చేస్తే అయ్యింది. ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు ఏందన్నది మరి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి భారత్ యువసేన మహేష్ గాడ్సే అనేటోడు మీ ముందు నిలబడాలి. మీ ముందు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన, ప్రతిరోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన మాట్లాడాలి. మీ గొంతుగా ఉండాలి అని మీరు అనుకుంటే మరి గొంతును కాపాడుకోవాలని బాధ్యత మీ పైన ఉంది. సో దయచేసి ఒక చిన్న లైక్ చేయండి, చాలా అంత మించి ఏమవసరం. ఇంకోటి పక్కన కామెంట్ సెక్షన్లో మీకు ఒక లింక్ ఉన్నది, అది భారత్ యువసేన మహేష్ గాడ్సే పెట్టిన 4వ ఛానల్. ఇప్పుడు 3 ఛానళ్ళు సక్సెస్ఫుల్గా డ్రాప్ అని మన ఇంతకుముందు పెట్టిన ఆల్టర్నేటివ్ ఛానల్ ఈ రోజు మనకి వచ్చింది. చూసిన మన కష్టం వృధాగా పోదని. సో అట్లా ఏదో సంవత్సరం కింద పెట్టి రిపోర్ట్లను తట్టుకోలేక నడిపించిన ఛానల్ ఈరోజు మీ ముందరికి రావడానికి ఉపయోగపడ్డది. విషయం ఏంది, తెలంగాణ రాష్ట్రంలో మహేష్ గాడ్సే అనేటోడు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల పైన, ప్రజా సమస్యల పైన మాట్లాడుతూ ప్రతిరోజు మీ ముందరికి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నా. పెద్ద ఛానళ్ళకు కూడా రాని వ్యూవర్షిప్ మహేష్ గాడ్సేకి వచ్చేది. 1000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఇవాళ మీరు చూస్తున్న ఛానల్లో 25,000 30,000 లైవ్ వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఈ ఛానల్ కూడా డ్రాప్ అయింది తర్వాత. సో ఇట్లా ఛానళ్ళు పెట్టడం, మళ్ళా ఓ 10 రోజులు బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం, వీడు ఎక్కడ దిగిపోతే మన బతుకులు ఆగమైపోతాం భయంతో వెంటనే రిపోర్ట్లు స్టార్ట్ చేయడం. సో మహేష్ గాడ్సే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చదువుకొని వచ్చినాడు కాబట్టి నాకున్న అవగాహనతో, నాకున్న తెలివితో వీలైనంత వరకు తట్టుకొని వచ్చిన. ఫైనల్గా భారత్ యువసేన అనే ఒక ఛానల్ని పకడ్బందీగా చేసి పెట్టినాం. ఇంకా ఎవడు కూడా ఏం చేయలేకుండా, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిపోర్ట్స్ తట్టుకొని ముందర పోయేలాక దాన్ని సెట్ చేసి పెట్టినా. ఇక భయం అయింది, వీడి ఇంకా రిపోర్ట్లు కొట్టినా పని చేస్తలేవు, ఏం చేసినా పని చేస్తలేవు, వీడు ఏం చేసిండో ఈ ఛానల్ని, ఎందుకు మనం ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఇది పని చేస్తలేదు అని చెప్పేసి నా క్లోజ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఏ ట్రిక్ ప్లాన్ చేసి ఈ ఛానల్ని సక్సెస్ఫుల్గా మేము ముందర తీసుకొస్తున్నది. సో చాలా క్లోజ్గా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నాకు ఉన్నారో వాళ్ళకి చెప్పిన ఈ సీక్రెట్ కూడా, అన్న ఇలా రిపోర్ట్ తట్టుకోలేక ఎన్ని బాధలు భరించలేక ఇట్లా ఒక ట్రిక్ కనుక్కున్నా అని చెప్పిన. సో అది నా సన్నిహితులకు చెప్పిన, సేమ్ అదే సమస్య ఫేస్ చేసేటోళ్ళకు. ఇలా ఏమైపోయిందంటే మనం ఎన్ని ఎత్తుగడలు వేస్తే అంతకు పై ఎత్తు ఒక దొంగనా కొడుకు ఇలా మరి వేసిండేమో, ఒకరు వేసిండా, 2 వేసిరా, 10 మంది వేసిరా అదే. ఫైనల్గా భారత్ యువసేన ఛానల్ సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి డిలీట్ చేయించాం. అది మనిషి ముందలంగా వచ్చి చేసే ఫైట్ని మొగోళ్ళ ఫైట్ అంటారు, వెనకంగా వచ్చి చేసే ఫైట్ని రండన కొడుకులు అంటారు. రండ ఏమంటారు, రండ అని ఒక యూట్యూబ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మాట్లాడింది ఒక మహిళ. సో అది గుర్తుకొస్తుంది, రండలు అయితేనే ఇట్లాంటి పనులు చేస్తారన్నమాట. మగ పుట్టుక పుడితే చేయరు. ఎందుకంటే నేను అర్ధరాత్రి పడుకుంటాం, అందరం పడుకుంటాం, 3 గంటలకు 4 గంటల కంటే మనం మెలుకోం. సో నేను పొద్దుగాల 5:30 6 గంటలు లేచి చూసిన, డైరెక్ట్ ఫస్ట్ మెసేజ్ గుడ్ న్యూస్, మహేష్ గాడ్సే మీ ఛానల్ డిలీట్ అయిపోయింది, యూట్యూబ్ నుంచి డిలీట్ చేసినాం.
మీ మెయిల్ డిలీట్ అయిపోయింది, అన్ని డిలీట్ అయిపోయింది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో ఒకసారి పూర్తిగా ఇక మహేష్ గారు కుట్రాజు చేయలేదు, ఇంకేమో చేయలేదు అని కొందరు దొంగ కొడుకులు స్టార్ట్ చేస్తారు. కాబట్టి నేను అందుకే ఆ లుచ్చ కొడుకులకి సమాధానం ఇవ్వడం కోసమే చూపిస్తాను. సో ఫస్ట్ మనకు వచ్చిన మెయిల్, డిలీట్ అయిన మెయిల్ వచ్చేసి 5:19 వచ్చింది. నాకు 5:19 డిలీట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చింది చూడండి. సో వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ మహేష్ చాపల యువర్ కంటెంట్ అండ్ ఫౌండ్ సెవర్ ఆర్ రిపీటెడ్ వైలేషన్స్ ఆఫ్ హార్మ్ఫుల్ డేంజరస్ అండ్ పాలసీ. బికాస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఏదో డేంజరస్ హార్మ్ఫుల్ కంటెంట్ చేసామని చెప్పేసి అది జనరల్గా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు అంటారు మహేష్ గారు ఏదో డేంజరస్ కంటెంట్ పెట్టని, అట్లాంటివి ఏమైనా చేస్తే మనకు స్ట్రైక్ వస్తుంది. ఫస్ట్ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, స్ట్రైక్ వస్తుంది. మనకి ఏం స్ట్రైకులు లేవు, రిపోర్ట్స్ లేవు, మనకు బిల్కుల్గా మన ఛానల్ 100% ఆరోగ్యంగా ఉండేటట్టు అట్లుంది, ఆరోగ్యంగా యూట్యూబ్ పరంగా. కానీ ఈ మెసేజ్ ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను. మరి వాళ్ళు ఏమన్నా వేరే వీడియోలు అప్లోడ్ చేసినా తెలియదు. హ్యాక్ చేసిన దొంగ కొడుకులు ఏమన్నా వేరే వీడియోలు అప్లోడ్ చేసినా మనం చూడలేదు, ఎందుకంటే మనం ఆ ఛానల్ ఆ టైంకి మనం మెలకతో లేం కదా. సో వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేసి ఉండాలి, లేదంటే ఇంకేమైనా జరిగి ఉండాలి. అయితే ఏమేమి జరిగిందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇంకో మన మొబైల్ నెంబర్ని రిమూవ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని యూట్యూబ్లో వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా నోటిఫికేషన్ తీసుకుంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మన మెయిల్ కొట్టి చూస్తే మనం యాక్సెప్ట్ చేస్తేనే ఇంకోటి పోతుంది. జనరల్గా మెయిల్ ఐడీలు క్రియేట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ విషయం. సో ఇట్లా మన మెయిల్ ఐడీలోకి వెళ్ళి నా మొబైల్ నెంబర్, ఇది నా మొబైల్ నెంబరే, సో దీన్ని వెరిఫికేషన్ నుంచి తీసేసారు. ఇప్పుడు కింద ఏమని వచ్చింది చూడండి. ఇఫ్ యూ డిడ్ నాట్ రిమూవ్ దిస్ నెంబర్ సమ్వన్ ఎల్స్ మైట్ బి యూజింగ్ యువర్ అకౌంట్. ఒకవేళ ఈ నెంబర్ నేను డిలీట్ చేయకపోతే ఎవరో నా అకౌంట్ని వాడుతున్నారు ఆ సమయానికి. ఇది ఎన్ని గంటలకు, సారీ ఇది సమయం కాదనుకుంటా, ఒక సమయం లేదు దీంట్లో. ఇక తర్వాత అసలు యువర్ రికవరీ ఈమెయిల్ వాజ్ చేంజ్ టు ఇది ఉందో మెయిల్. అసలు ఇది మెయిల్ నా జీవితంలో నేను ఇనం కూడా లేదా, అసలు ఇది మెయిల్ అడ్రస్ ఎక్కడి నుంచో కూడా నాకు ఐడియా లేదు. ఈ మెయిల్ నుంచి మనకు ఇప్పుడు మనం యూట్యూబ్లో జనరల్గా మెయిల్ క్రియేట్ చేస్తుంటే రికవరీ మెయిల్ అడుగుతుంది. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆల్టర్నేట్గా ఉండడం కోసం. సో ఆ మెయిల్ నాది వేరే ఉంటుంది. సో వాడు ఏం చేసిండు, నా మెయిల్ తీసేసి వాన్ మెయిల్ పెట్టుకున్నాడు. వాన్ మెయిల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఇఫ్ దిస్ వాజ్ యూ యూజ్ ద కోడ్ సెండ్ టు ద న్యూ ఈమెయిల్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్. సో ఇది ఈ మెయిల్ ఒకవేళ నాదే అయితే దానికి కోడ్ పోతుంది. మన జనరల్గా 6 digits కోడ్ అంటారు, ఆ కోడ్ దానికి వెళ్ళిపోతే ఇఫ్ దిస్ వాజ్ నాట్ యూ సమ్వన్ ఎల్స్ మైట్ బి యూజింగ్ యువర్ అకౌంట్. సో ఈ ప్రాసెస్ ఒకవేళ మనదే మెయిల్ అయితే మన కోడ్ ద్వారా వాడు యాక్సెస్ చేసుకోవచ్చు. వాడు ఏం చేసిండు, నా కోడ్ తీసుకొని మెయిల్ ఐడి మార్చేసి రికవరీ ఆ మెయిల్ వాడిని పెట్టేసుకొని ఆ కోడ్ వానికి వేసి వాడు యాక్సెస్ తీసుకున్నాడు. సో యూట్యూబ్ ఏం చేసింది, అరే బాబు నువ్వా కాదారా పోయి ఎవడో నీ అకౌంట్ వాడుతున్నా అని చెప్పేసి నాకు అర్ధరాత్రి మెసేజ్ పంపించింది. నేను పడుకున్నా కాబట్టి నేను చూసుకోలే. సో ఇప్పుడు మనం నోన్ కొట్టేసి అయిపోతుంది, కానీ మనకు ఆ ఆప్షన్ లేదు కదా. ఈ దొంగ కొడుకులు కదా, చీకట్ల గోడ దుంకే కొడుకులు ఇటువంటి పనులు చేస్తారన్నమాట. సో సమ్వన్ ఎల్స్ మైట్ బి యూజింగ్ యువర్ అకౌంట్, ఇది మెయిల్, అది ఫోన్ నెంబర్. తర్వాత ఇంకో ఇది మొబైల్ నెంబర్ వాడినాయి. యువర్ రికవరీ ఫోన్ నెంబర్ వాజ్ చేంజ్డ్. ఇందాక నా మొబైల్ నెంబర్ చూసిరుగా, నా మొబైల్ నెంబర్ కాకుండా ఈ నెంబర్ పెట్టారు 6955929320. ఈ మొబైల్ నెంబర్ పెట్టేసి మనకు జనరల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. రికవరీ మెయిల్, రికవరీ ఫోన్ నెంబర్ రెండు వాళ్ళే పెట్టేసుకున్నారు అనమాట. ఇక ఇఫ్ యూ డిడ్ నాట్ చేంజ్ యువర్ రికవరీ ఫోన్ నెంబర్ సమ్వన్ ఎల్స్ కుడ్ బి యూజింగ్ యువర్ అకౌంట్. మళ్ళీ ఇది కూడా వేరే వాళ్ళు ఎవరు వాడుతున్నారు నీ అకౌంట్ అని చెప్పింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 0858622599704. సేమ్ మెసేజ్ సేమ్. మళ్ళీ ఇది విండోస్ సిస్టమ్ నుంచి లాగిన్ అవుతారు, ఇది విండోస్ సిస్టమ్ నుంచి లాగిన్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేసి ఇది మ్యాక్ నుంచి లాగిన్ అవుతారు. అంటే వాళ్ళు వాడే సిస్టమ్, నా దగ్గర విండోస్ లేదు, నేను అన్ని కూడా మ్యాక్ బుక్ సంబంధించిన ప్రొడక్ట్సే, యాపిల్ ప్రొడక్ట్సే వాడతా. అది మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకేదైనా కానీ. సో ఇది వేరే వాడు ఎవడో విండోస్ నుంచి లాగిన్ అయ్యారు మన అకౌంట్లోకి. ఇది విండోస్ అకౌంట్ నుంచే, ఇది వేరే మొబైల్ నెంబర్. సో ఇట్లా మొబైల్ నెంబర్స్ కంటిన్యూషన్ చేంజ్ చేస్తారు. అది యాక్సెస్ ఇవ్వదు యూట్యూబ్ అనేది, లేదంటే గూగుల్ అనేది అంత సింపుల్గా ఎవరికి యాక్సెస్ ఇవ్వదు. సో దానివల్ల వాడు ఏం చేసిండు, టైం తీసుకొని 1 by 1 చేంజ్ చేస్తూ మార్చిండు. ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్స్. నేను ఎర్లీ మార్నింగ్ లేచే సమయానికి ఫోన్ నిండా నాకు మెసేజ్లే ఉన్నాయి, మొబైల్ నిండా మెసేజ్లే ఉన్నాయి. ఇవన్నీ కన్ఫర్మేషన్ చేసుకోవాలా వద్దా, ఎవరో నీ అకౌంట్ వాడుతున్నారు. సో కన్ఫర్మ్ వెదర్ ఇట్స్ యూ ట్రయింగ్ టు సైన్ ఇన్. నేనేనా కాదా సైనింగ్ కావడానికి ట్రై చేస్తున్నావు. సో నీ అకౌంట్లోకి మరి వేరే విండోస్ సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ నుంచి లాగిన్ అవుతుంది, అది నువ్వా కాదా కన్ఫర్మ్ చేసుకో అని చెప్పేసి కంటిన్యూషన్గా నాకు
3:59 ఆ సమయానికి ఈ మెసేజ్లు అన్నీ వచ్చినాయి. కానీ నేను పడుకున్నా కదా, యూట్యూబ్ అంత సింపుల్గా ఏం మిస్టేక్స్ చేయదు. సో కంటిన్యూషన్గా నాకు 20-25 మెసేజ్ పంపించింది. వాడు ట్రై చేస్తా ఉండి ఇక్కడ మెసేజ్ వస్తుంది, వాడు ట్రై చేస్తా ఉండి ఇక్కడ మెసేజ్ వస్తుంది. 20 times అట్లా ట్రై చేసాం. తర్వాత ఇది దానికి సంబంధించిన మెసేజ్. ఇది మెయిల్ బాక్స్ ఒకసారి మీకు అబ్జర్వ్ చేస్తే 3 సార్లు మొబైల్ నెంబర్ చేంజ్ చేశారు. రికవరీ ఫోన్ నెంబర్ చేంజ్, రికవరీ ఫోన్ నెంబర్ చేంజ్, రికవరీ ఫోన్ నెంబర్ చేంజ్. సమయం అబ్జర్వ్ చేస్తే 3:49 నుంచి స్టార్ట్ అయింది మన ఛానల్ పైన అటాక్ అనేది. 3:49, 3:50, 3:53. ఈ 3 నెంబర్లలో 3వ నెంబర్కి నాకు తెలిసి యాక్సెస్ అయి ఉంటుంది. యాక్సెస్ అయిన తర్వాత పాస్వర్డ్ ఫస్ట్ పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత పాస్ కీ అని చేంజ్ చేశారు. రిమూవ్ పాస్ కీ అంటే మనం జనరల్గా 8 digit ఒకటి పాస్ కీ ఇస్తారు. అంటే మనం ఇదంతా సెక్యూరిటీ పర్పస్ అంతే, ఎవడు మనల్ని ఏం చేయలేకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అన్ని యాపిల్ ప్రొడక్ట్సే వాడతాను, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ అని చెప్పేసి. మొబైల్ కూడా యాపిలే వాడతాం, మ్యాక్బుక్ అన్ని ల్యాప్టాప్స్ కూడా అన్ని మ్యాకే వాడతాం. రీజన్ ఏంటంటే సెక్యూరిటీ. అయినా కూడా సరే మనకు సంబంధించిన జరగాల్సింది జరిగింది. ఇక కీ కూడా చేంజ్ చేసి ఇంకోటి 2-step వెరిఫికేషన్ ఏదైతే మనం చెప్పినామో ఆ 2-step వెరిఫికేషన్ 4:10కి వచ్చింది. ఇది మన మొబైల్కి వచ్చింది. మనం ఆ సమయానికి మెలకువతో లేము కదా, సో అది కూడా ఇది అయిపోయింది. అంటే ఎన్నిసార్లు మనకు ఛాన్స్ ఇచ్చింది యూట్యూబ్, అరే బాబు నువ్వు చేసుకోరా నాయన, గెలుపుతాను నీకు ఛాన్స్ ఇస్తున్నాను ఇచ్చింది. మనకు ఇక నా నిద్ర నాకు శాపం అయిపోయింది అనమాట. సో ఇక గూగుల్ ఫోన్ నెంబరు 2-step వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ లాస్ట్ మెయిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను వేరే దాంట్లో చూపిస్తా. సో ఇంతవరకు మనకు వచ్చిన మెయిల్ బాక్స్ మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్, సో రికవరీ ఫోన్ నెంబర్ వాజ్ చేంజ్. మనం సక్సెస్ఫుల్గా ఇది ఎన్ని గంటలకు 3:49 మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయింది. మొబైల్ నెంబర్ నాదైతే ఏదైతే ఉందో నాకు రావాల్సిన కన్ఫర్మేషన్ మెసేజ్లు ఇంకా వారికి షిఫ్ట్ అయిపోయినాయి. సో నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం, నేను కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాటి నాకున్న ఐడియా ప్రకారం చెప్తా ఉన్నా. ఇక ఇది వాడు చేంజ్ చేసుకున్న తర్వాత కదా ఇంకా మనకి కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఇంకో మొబైల్ నెంబర్ కూడా వాడు, ఇది కూడా విండోస్ సిస్టమ్కి వెళ్ళే 997975992224. ఇందులో 9 నెంబర్లు ఉన్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి ట్రై చేసిన, ఛాన్స్ లేదు. సో ఇవన్నీ మా డివైజ్లు వాడిరు. ఫైనల్గా అవుట్పుట్ ఇది మనకు. సో నేను పొద్దుగాల ఆల్మోస్ట్ 5:50 ఆ టైంకి లేచిన, 5:19కి అంతా అయిపోయింది. 5:19కి నాకు మెసేజ్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, మన అకౌంట్ మన చేతికి వెళ్ళిపోయింది అనేది మెసేజ్ వచ్చింది. సో నైట్ దాకా వచ్చిన ఈమెయిల్స్ అవన్నీ నేను ఓపెన్ చేయకుండా నేనేం చేసిన, చిన్న మిస్టేక్ ఏం చేసిన అంటే, సరేలే మనకు పోయింది అంటారు కదా అని ఆ టెన్షన్లో, ఆ యాంగ్జైటీలో ఏం జరగదు ఒక నేను ఎమ్మటే అందులో రివ్యూ అనే ఆప్షన్ ఉంది. సో ఛానల్ని బ్యాక్ తీసుకొని రివ్యూ చేసుకుంటారని ఆప్షన్ అవుతుంది యూట్యూబ్ ఎప్పుడైనా. సో నేనేం చేసిన, రికవరీ మెయిల్ని నాది మళ్ళీ వాళ్ళు రికవరీ చేసింది ఇవన్నీ మెసేజెస్ అన్ని ఫార్వర్డ్ చేసిన చూసుకోకుండా స్పాట్లో ఎమ్మటే రివ్యూ కొట్టినప్పుడు ఏమైతే ఆ హ్యాకరే మన ఛానల్ని తీసుకుంటున్నాను యూట్యూబ్ అనుకొని ఎమ్మటే, బాబు నీ ఛానల్ నీకు ఎంత ఇవ్వరా బాబు అని చెప్పేసి అప్పీల్ డెసిషన్ కూడా ఇచ్చేసింది. ఇది ఇచ్చేసినాక నేను అప్పుడు రియలైజ్ అయ్యా, అరే మనము ఫస్ట్ మన మెయిల్ వేరే వాడు హ్యాక్ చేసింది కదా, మన యూట్యూబ్ ఛానల్ వేరే వాడు హ్యాక్ చేసింది కదా, మనం ఇప్పుడు ఫస్ట్ లాగిన్ కావాలని చెప్పేసి ఏదైతే రికవరీ మెయిల్ ఇంకోటి ఇస్తాం కదా, అది నాది కూడా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు నా మెయిల్ యాక్సెస్ చేయకంటే ముందు అందులో 2-3 మెసేజ్లు ఉండే. సో వాడు ఈ మెయిల్ మొత్తం కంప్లీట్ హ్యాక్ అయిపోయింది, కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. కాబట్టి రికవరీ మెయిల్ నా మెయిల్ నుంచి నేను లాగిన్ అయ్యి ఇది ఛానల్ నా చేతులు నా కంట్రోల్నే ఉన్నది, ఈ మెయిల్ నా కంట్రోల్లో ఉంది, సమ్వన్ యూజ్ చేసిన ప్రజెంట్ నా కంట్రోల్ ఉందని నేను యాక్సెస్ ఇచ్చి లాగిన్ అయినాక మెయిల్ అడ్రస్ అన్ని చేంజ్ చేసేసిన, అన్ని ఇచ్చేసిన. కానీ అన్ని ఇచ్చేసినాక అప్పటికే ఏమైపోయింది, యూట్యూబ్ మనం ముందే లాగిన్స్ మనం కన్ఫర్మేషన్ నేనే ఉన్నాను ఇవ్వకుండా దీన్ని అప్పీల్ కొట్టడం వల్ల ఛానల్ పోయింది. చిన్న మిస్టేక్. జస్ట్ నేను అప్పీల్ కొట్టే కంటే ముందు ఫస్ట్ లాగిన్ అయ్యి అప్పీల్ కొడితే వస్తుండేనేమో, అది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ అప్పీల్ కొట్టిన తర్వాత నేను లాగిన్ తీసుకున్నా కాబట్టి రాలే. సో ఫైనల్గా ఏమని మెసేజ్ వచ్చింది, యువర్ ఛానల్ వోంట్ బి పుట్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ ఎట్ దిస్ టైం. అంతే, ఇక ఇంతవరకు జరిగింది. ఇది లాస్ట్ ఫైనల్ మెసేజ్. భారత యువసేన ఛానల్ అనేది ఇంకా మేము ఇయ్యలేము అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ వచ్చింది. తర్వాత మెయిల్ రికవరీ చేసినాక జనరల్గా మన యూట్యూబ్కి చాట్ ఆప్షన్ ఉంటుంది. ఈ చాట్ ఆప్షన్ యూట్యూబ్ సపోర్ట్ తీసుకోవడం కూడా ఛాన్స్ లేకుండా ఫస్ట్ టర్మినేట్ అయిపోయింది, ఛానల్ మొత్తం డిలీట్ అయిపోయింది. కాబట్టి మనం రిటర్న్ కాన్వర్సేషన్ కూడా ఛాన్స్ లేదు, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. సో ఇప్పుడు భారత యువసేన మహేష్ గాడ్సే 3 ఛానల్ పెట్టినని నేను చెప్పిన. ఇది
ఇప్పుడు మీకు కింద ఏదైతే లింక్ కనిపిస్తుందో సైడ్కి కామెంట్ సెక్షన్లో, అది 4వ ఛానల్. ఇక ఆ ఛానల్ నుంచి మార్నింగ్ న్యూస్ అనేది చేయాలి. ఎందుకంటే ఇది మార్నింగ్ న్యూస్ చేయొద్దనే జరుగుతున్న కుట్ర. గత 2 ఇయర్స్గా మహేష్ గారి 2 నెలలు 2 ఇయర్స్ ఛానల్ పెట్టి 3 ఛానల్ పెట్టినాం. ఈరోజు లక్కీగా ఆ పాత ఛానళ్ళు ఇలా పనికి వచ్చినాయి మీ ముందరికి రావడానికి, లేకపోతే ఇంకా ఆప్షన్ కూడా లేకపోతుండే. సో మన కష్టం ఎంతో కొంత ఉపయోగపడ్డది. 2 సంవత్సరాలుగా మహేష్ గారు చేసిన ప్రతి వీడియో డిలీట్ అయిపోయింది. ఒక్క వీడియో లేదు, అసలు ఛానలే లేదు. సో అందుకే ఇక మార్నింగ్ న్యూస్ అనేది ఈ పాత ఛానల్లో వస్తుంది కానీ కొత్త ఛానల్లో రాదు, పెట్టను కూడా. ఎందుకంటే ఇక ఛాయపసిలలో అడకదిన బిచ్చపు నా కొడుకులు ఉంటారు కొందరు. ఆ బిచ్చపు నా కొడుకులు ఇదే పనిగా పెట్టుకొని పత్తుంటారు. ఇప్పుడు మళ్ళీ నేను ఛాయపసి అడక తినే స్టేజ్కి వచ్చే పరిస్థితి తీసుకొస్తావారు. కాబట్టి ఇక నేను ప్రస్తుతానికైతే దాంట్లో న్యూస్ చేయాలనుకోవట్లే, ఎనాలిసిస్ బేస్డ్ చేద్దాం. కానీ ఫైనల్గా మన టార్గెట్ మాత్రం మనం మర్చిపోదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను శ్రీరామచంద్రుని నమ్ముతా. ఖచ్చితంగా మనం ముందలు పోవడానికి ఉన్న ప్రతి మార్గాన్ని మనం వాడుకోవాలి. సో ప్రజలకు కొందరు దొంగల గురించి చరిత్ర అలా అసలు రంగును బయటపెట్టే క్రమంలో నా అంటారు శ్రమ అనేది వృధా అయిపోతా ఉంది, వృధా చేస్తున్నారు. సో అది చాలా బాధాకరం. చెప్పడానికి నాకు 1 సెకండ్లో అనిపిస్తుండొచ్చు, ఒక మాటలు అయిపోతుండొచ్చు. కానీ దాని వెనకంగా 2 సంవత్సరాల త్యాగం ఉన్నది, 2 సంవత్సరాల కష్టం ఉన్నది, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో జీర్ణించుకోలేని క్షణాలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని, అవమానాలు తట్టుకొని మహేష్ గాడ్సే నిన్న మన పెట్టిన ఛానల్ వేలల్లో 1000 లక్షలలో పోయినా సరే నేను అయినా సరే నా పంతాన్ని వదిలిపెట్టలే. మనం ఎదగడం కోసమో, మనం ఫేమస్ కావడం కోసమో, మనల్ని వీళ్ళని టార్గెట్ చేయకపోతే మనం పెద్దగా అయిపోతాం కానీ ఆశతోని కకృతితోని నేను నా ఎజెండాను మార్చుకోలే. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎజెండాని మార్చుకోవద్దని చెప్పేసి నేను అంతే స్ట్రాంగ్ నిలబడి ఛానల్ మారుస్తూ పోయినా. ఇప్పుడు ఇంతవరకు మహేష్ అంటాడు ఒకని మీద కొట్లే, ఒకని పొట్ట మీద కొట్లే, ఒకని బతుకు మీద కొట్లే, ఒకని ఆశయం మీద కొట్లే. ఒకరిని ఓడగొట్టడం అంటే వాడిని అసలు రంగు బయటడం అనుకున్నా. కానీ ఓడగొట్టలేక ఇట్లా వెన్నుపోట్లు పొడిచే తత్వం నాకు లేదు. కానీ ఇలా నాకు గుణపాఠం చెప్పిన ఆ పెద్ద పెద్ద మహానుభావులు ఈ హ్యాకింగ్ ఓవర్ చేసి భారతీయ సేన ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది రెగ్యులర్ దృష్టికి. సో మీ అందరికీ నేను ఒక హామీ ఇస్తున్నా, మహేష్ గాడ్సే 100% ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా చదువుకొని ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోడిగా నేను చెప్తా ఉన్నా. 7 సంవత్సరాలు దాటిపోయింది నేను చదువు బంద్ చేసి, నాకు గుర్తు. సో మళ్ళీ మహేష్ గాడ్సే చదువుతాడు. మళ్ళా ఏమేమైతే ఈ హ్యాకింగ్కి కావాలో, ఏమేమైతే ఇట్లా పక్కనోడిని దెబ్బతీయడానికి కావాలన్న అస్త్రాలు శస్త్రాలు అన్ని క్షుణ్ణంగా నేర్చుకునే ప్రోగ్రాం పెడతా. సో మహేష్ గాడ్సే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయిపోతాడు, మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతాడు. కానీ నన్ను నాశనం చేయడానికే నేను అవుతా అన్నా. చెప్పి చేస్తాను రా, ఎవడే ఏలుచ్చా నా కొడుకైతే ఇదంతా చేసిరో వానికి నేను చెప్పి చేస్తానా. రేపు ఒకవేళ మీ ఛానల్ డేట్ అయితే అది నా వల్లే. మీ మీ అయ్య కోవనికైనా కేసు పెట్టుకోరి, ఎవరికైనా కేసు పెట్టుకోరి. మహేష్ గాడ్సే మీ ఛానల్ సంఖ నాకపోతే చూద్దాం, ఖచ్చితంగా నేర్చుకుంటాం. మీకోసమే నేర్చుకుంటాం, మీకోసమే హ్యాకింగ్ ఇంకోట అయిపోమ్మ రవిని చూసిగా అని అమ్మమ్మ కూడా అయిపోతా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా పేరులోనే ఉన్నాడు గాడ్సే, అస్సలు క్షమించే అవకాశం లేదు, తలంచే ప్రసక్తి లేదు. మీకు భయపడో, మీకు బెదిరో ఇక ఈ కొడుకుని వదిలేయాలి అనేది నేను పెట్టుకోలే. ఇంతకు మించి ధైర్యంతో మీ ముందరికి వస్తా. ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చే ఛానల్ నుంచి రాదు, ఎనాలిసిస్ బేస్డ్ వీడియోస్ చేస్తా. కానీ దయచేసి గమనించండి, మహేష్ గాడ్సే చేసే తప్పేంది. లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్కి భయపడిన లుచ్చలు మహేష్ గాడ్సేకి ఎందుకు భయపడుతున్నారు? లక్షల మంది ఛానళ్ళు వీడియోలు చేస్తే భయపడని లుచ్చలు ఎందుకు మహేష్ గాడ్సేకి భయపడతారు? అసలు ఇంత కెపాసిటీ మహేష్కి ఉందని వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది? మనం ఏం చేస్తలేం, ఏం మన దగ్గర అసలు దమ్మే లేదు, మనం దద్దమ్మలో అనుకుందాం కొద్దిసేపు. ఎందుకు భయం అవుతుంది మరి? ఈ రాష్ట్రంలో ఇంతమంది ఛానల్ నడిపిస్తారు, ఇంతమంది ఛానల్ నడిపిస్తే ఎందుకు వాళ్ళని చూసి భయపడతలేరు? సో శత్రువు అనేటోడు ఎవడనేది కరెక్ట్గా ఎంచుకోవడంలో కొందరికి తెలివి ఉంది. నా శత్రువు ఎవడు, నన్ను కొట్టే అంటారుగా, నన్ను కొట్టేటోడు ఇంకోటి వస్తే ఇంకోటి వస్తాడుగా. సో వాడిని కొట్టేటోడిని నేనని గ్రహించిన కొందరు దొంగ కొడుకులే ఈ పని చేస్తారు. వాడిని ఎవరిని కొడతానా, ఎందుకు అంత భయం అవుతుందని మీరు గ్రహించాలి.
ఇంకా మరి భారత యువసేన ఛానల్ ఇక డిలీట్ కాలేదు, మహేష్ గారు డ్రామా ఆడుతుండు, వాడేదో లంగా పని చేసిండు అని ఓ లుచ్చ కొడుకులు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ లుచ్చ కొడుకులకు కూడా తెలుసు నాకు, వాడు ఒక అమ్మకు ఒకటే అయ్యకు ఉట్లే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏ లుచ్చనా కొడుకన్నా చేస్తే ఆ లుచ్చ కొడుకే చెప్తాను, మనకు తెలుసు వాడు ఓడేస్తాడు కూడా. నువ్వు ఒకటే అమ్మకైతే పుట్టుండవు, ఒకటే అయ్యకైతే పుట్టుండవు, నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే ఆ నొప్పి తగిలినోడికే తెలుస్తుంది, చూసేటోనికి తెలియదు. తగిలింది నేను తీసుకుంటానా, నేను కొడతా, మీరు తీసుకునే స్టైల్లో మీరు ఉండాలి. మీరు తీసుకునే స్టైల్లో మీరు ఉండకుండా కొడతా. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ చెప్తున్నా, మళ్ళా బుక్ పడతా, మళ్ళా నేర్చుకుంటా, మళ్ళా కోడింగ్ చేస్తా, మీ బతుకులు నాశనం చేయడానికే కోడింగ్ చేస్తా. గ్యారంటీకి ఇస్తున్నా. మీ ఛానల్ నాకియపోతే, నేల నాకియపోతే మహేష్ గారి పేరు మార్చుకుంటా. అరే ఎవడైతే హ్యాకింగ్ చేసిండో, ఎవడైతే నా ఛానల్ తీసేసిండో నాకు తెలుసు, వానికే చెప్తున్నా, వాళ్ళకే చెప్తున్నా. మహేష్ గారిసే రాసి పెట్టుకొని చెప్తా అన్నా, ఖచ్చితంగా మీ ఛానల్ డిలీట్ చేపిస్తా. ఇంతవరకు ఏమన్నా నాశనానికి నేను పని చేయలే, ఓని బతుకులో మన్ను కొట్టలే. నేను ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఛానల్ మారుస్తూ పోయిన తప్ప నేను వదిలిపెట్టినా. ఇప్పుడు చెప్తున్నా 100% మహేష్ అనేటోడు ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా ఐబొమ్మ రవి అని ఎట్లయితే చూసిరో వాడిని మించిన మొగోళ్ళక మీ ఛానల్ మేము డిలీట్ చేసి చూపిస్తాం. ఇది మహేష్ గారి శపథం. జనరల్గా ఎవరితో పెట్టుకోవాలంటే తెలివి తక్కువతో పెట్టుకోవాలి, తెలివి ఎక్కువ ఉన్నతో కూడా పెట్టుకోవాలి, అటు జ్ఞానంతో పెట్టుకోవాలి. కానీ సంఖ్య ఫిరాయించడంతో పెట్టుకోవద్దు. సంఖ్య ఫిరాయించడంలో నేను టాప్ మోస్ట్ ఫిరాయిట్లు ఉంటా. ఆత్మగౌరవానికి ఇచ్చిన విలువ నేను దేని గుడియా, ఆత్మగౌరవానికి ఇచ్చిన విలువ నేను ఈ ప్రపంచంలో దేని గుడియా. చిన్నప్పటి నుంచి ఒక దగ్గర నేను ఎంప్లాయీగా పని చేయలేని చెప్పండి. ఇప్పుడు నా జీవితంలో ఒక నెల జీతం ఒక కాడికి తీసుకోలే, ఇంతవరకు ఒక కాడి వైపు బాంఛని కొట్టలే. కానీ ఇప్పుడు కొట్టే పరిస్థితి తెచ్చిరు. నా బతికించడం కోసమో, నేను చేతులు చాపి అడుక్కోలేకనో, నా మనసు ఒప్పుకోలేకనో నేను ఒక కాడ పని చేస్తేనేమో. ఇంతవరకు నా ఆశ అంటే నా సొంతంగా నాకు చేతగా కాదు, నన్ను దెబ్బ కొట్టినందుకు నా కెపాసిటీ అని నాకు తెలుసు. కానీ నేను రాసి పెట్టుకోరి, మిమ్మల్ని దెబ్బ కొట్టకపోతే ఎందుకురా మహేష్ గారితో పెట్టుకుని మీరు ఎట్లయితే ఏడ్చిరో, ఇవాళ మీరు ఎట్లయితే మీ కళ్ళలో రాక్షస ఆనందం వస్తుందో, ఆ రాక్షస ఆనందంకి వెళ్ళి ఖచ్చితంగా నెత్తురు వచ్చే రోజు వస్తుంది. మీ కళ్ళకి వెళ్ళి నెత్తురుగా ఆర్పిస్తా. ఇప్పటివరకు నా కళ్ళకి వెళ్ళి చుక్క నీరు కాలేదు, కారదు కూడా. మొండోని అయిపోయినా, తట్టుకొని దెబ్బలు తగులుతా ఉన్న కొద్దీ మొండోని అవుతాం. సో తగిలి నేను మొండోని అయిపోయినా. ఇంకా మీ కళ్ళకి వెళ్ళి చూడడానికే నేను ఇంకా కాసుకొని కూర్చుంటా. కానీ భారత్ యువసేన ఆగదు, మహేష్ గాడ్సే ఆగడు. ఖచ్చితంగా ఇంకా నేర్చుకుంటా. ఇప్పటికే యూట్యూబ్లో నాకు తెలిసి చాలా నాలెడ్జ్ ఉంది అందరికంటే. మీ ఛానల్ నడిపిన అందరికంటే చాలా నాలెడ్జ్ ఉంది, బెటర్గానే ఉంది. ఎందుకంటే ఈ అన్ని తట్టుకోవడంలో ప్రాసెస్లో నేర్చుకున్నా, ఇంకా ఎక్కువ నేర్చుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు నేను బాగుపడేది నేర్చుకున్నా, ఇప్పుడు నేను బాగుపడేది కాదు, మందిని కుడిపించేది నేర్చుకుంటా. అది ఎవరు కుడిపించాలో వాళ్ళే కుడిపిస్తా, అందరి జోలికి నేను పోను. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. ఇంకా మహేష్ గాడ్సే భారత్ యువసేన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కోరుతా ఉన్నా, మీరే ఛాయపసి లేయాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం ఆత్మగౌరవం వచ్చింది, అది దానివల్ల నేను ఏం చేయలేను. సో దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద అయితే మీకు లింక్, ఈ ఛానల్లో ఓన్లీ లైవే వస్తుంది. నెక్స్ట్ వచ్చే ఛానల్ నుంచే మనం ఫుల్ ఫ్లెడ్జ్ నడుస్తుంది. ఇది కూడా ఆల్రెడీ హ్యాక్ అయిన ఛానలే, ఆల్రెడీ మనల్ని రిపోర్ట్ కొట్టే ఛానలే. అదే నా గొంతు ఆపాలన్నది అలా లక్ష్యం కాబట్టి నా గొంతు ఆగొద్దన్న కసితో ఈ రోజు లైవ్కి వచ్చిన, అంతే. నా గొంతు ఆగొద్దు, వాళ్ళ ఆశయం నెరవేరొద్దన్న కసితో లైవ్ చేస్తాను తప్ప ఈ ఛానల్ పెద్దగా నడిచేదేం కాదు. ఆల్రెడీ మనకు ఎఫెక్ట్ అయిందే. ఇదే ఛానల్లో ఒకప్పుడు 30,000 40,000 లైవ్ నేను లుచ్చ కొడుకులకు 5-6 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నా పోలే, మనకు పోయినాయి. అందుకే ఆ కొడుకులకు భయం. సో దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మహేష్ గాడ్సే భారత్ యువసేన మీ తమ్ముడు అనుకుంటే, మీ అన్న అనుకుంటే, మీ ఇంటి బిడ్డ అనుకుంటే, మీకోసం మాట్లాడుతున్నా అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాపాడే ప్రయత్నం చేయరి, నా గొంతు నలుగురికి చేరే ప్రయత్నం చేయరి. నా ప్రయత్నంలో లోపం లేదు, కానీ శత్రువుల తాకిడి ఎక్కువ ఉంది, అంతే. నా ప్రయత్నంలో ఏనాడు లోపం లేదు, నేను గ్యారంటీ ఇస్తా దాంట్లో. కానీ శత్రువుల తాకిడి ఎక్కువ ఉంది. దయచేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అదే రకంగా భారత్ యువసేన ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వీడియో ఈరోజు లైవ్, అందులో వీడియో అప్లోడ్ అవుతుంది. సో రేపటి నుంచి దాంట్లో వీడియోస్ వస్తాయి. ఎందుకంటే దాని 24 hours టైం ఉంటుంది. కొత్త ఛానల్కి 24 hours తర్వాతనే లైవ్ పెట్టి వస్తుంది. సో ఈ రోజు దాన్ని యాక్సెస్ చేసినా రేపటి వరకు దాంట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. సో దయచేసి 1000 మంది చూస్తే 1000 మంది ఈ వీడియో లైక్ చేయరు, 100 మంది చూస్తే 100 మందే లైక్ చేయరు. కానీ లైక్ చేయరి చెప్పి నేను ఇక నా మనసు నొచ్చుకుంటాను. ఎందుకంటే సింపుల్గా చెప్పట్లే,
అందరి లెక్క మహేష్ చెప్తుండు ఆయన ఏమవుతుంది అనుకుంటే మీరు అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఒక పొలిటికల్ ఛానల్ పెట్టి ఫస్ట్ టైం డిలీట్ అయిన ఛానల్ మహేష్ గారి మీరు హిస్టరీ మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకు ఈ గుండె అంటే ఎందుకు అంత భయం? తెగించిండు, భయపడాడు, కంటెంట్ ఉంది, పాయింట్ చూసుకొని కొడతాడు, ఎట్లా కూడా అట్నే కొడతాడు. ఇట్లాంటి తట్టుకోలేము. ఇక ఒకడు పెద్ద ఛానల్ అని చెప్పుకొని ఇక నేను బీసీల కోసం పుట్టినా అని చెప్పి లుచ్చపనులు చేసే లుచ్చలు కూడా తయారయ్యారు. సో వాళ్ళందరికీ ఒకటి రెండు అన్ని వాడిపిస్తాడు మహేష్ కాబట్టి భయపడి బెదిరిపోయి ఇవన్నీ చేస్తారు. సో ఎవరెవరు ఎట్లా ఏమేం చేస్తారు అన్నీ నాకు దృష్టిలో ఉన్నాయి. దాని తగ్గట్టుగా మన కౌంటర్ కూడా ఉంటుంది. కానీ దయచేసి నేను ఒక కోరిక, దాన్ని ఆ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో డైలీ ఒక వీడియో వస్తుంది. ఒక్కటే వీడియో డైలీ వస్తుంది. డైలీ ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. సాయంత్రం 6 గంటలకు కానీ పెట్టే ప్రయత్నం చేస్తా. సో దయచేసి గొంతు కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి మహేష్ గారి నిస్వార్థంగా పనిచేసిండు, ప్రజల అభిప్రాయాన్ని వార్తలుగా తీసుకుండు, పార్టీల ఎజెండాలను పక్కన పెట్టిండని మీరు నమ్మితే దయచేసి ఆ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే నా శ్రేయోభిలాసుల ఛానల్లో రేపటి నుంచి ప్రమోషన్ చేయడానికి ట్రై చేస్తా. కానీ నేను మాత్రం ఓటమిని అయితే ఒప్పుకునే తత్వం నాకు గుండెలో లేదు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని నేను, స్టార్టప్ ట్రైనింగ్ అంటే ఒక స్టార్టప్ కంపెనీ ఎట్లా పెట్టాలి, ప్రజలకు ఒక యాప్ ఎట్లా తయారు చేయాలి, తద్వారా మనం ఎట్లా బెనిఫిట్ కావాలని ట్రైనింగ్ అయినోడు నేను. దాంట్లో మాకు మా సార్ నేర్పించి ఈరోజు నాకు గుర్తుకొచ్చింది చెప్తున్నా. గౌతమ్ శ్రీనివాస్ మన్నవ నా జీవితంలో మర్చిపోలేని పేరు. ఒక మనిషి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎట్లా బతకాలని నేర్పించింది నాకు. ఇలా నేను నా గురువు చనిపోయినాడు, ఖచ్చితంగా నా జీవితంలో గుర్తుండే ఒకే ఒక గురువు ఆయన ఒక్కడే. 4000 మంది స్టూడెంట్లో మహేష్ గారి ఒక్కడే ఆయన గురువు. ఎందుకంటే ఆ ఎంటర్‌ప్రెన్యూర్ క్లాస్కి నేను ఒక్కనే అటెండ్ అయ్యేది. ఆయన ఒక్కడే టీచర్, నేను ఒక్కనే స్టూడెంట్. అంటే 4000 మందిలో నాది యూనిక్ మైండ్ సెట్ ఉండే. సో అలాంటి గుండె నేను. ఆయన దగ్గర ట్రైనింగ్ అయినోని, ఆయన నేర్పించిన విలువలు నేను మర్చిపోను. ఒకటే, ఎంత పెద్ద ఓటమి వచ్చినా దాన్ని తట్టుకొని ఎట్లా దాని సమాధానం వెతకాలనే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మేజర్గా ఒక ట్రైనింగ్ నేర్పించేది. సో అది నేర్చుకున్నాను, అది అనుభవించిన కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా, మహేష్ గారిసే ఖచ్చితంగా గౌతమ్ శ్రీనివాస్ మన్నవ అని నా గురువు గారికి శతకోటి వందనాలు. నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. నా మనస్తత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా హావభావాలు నాకు గుర్తు చేసేందుకు నా గురుగారికి రుణపడి ఉంటా. సో ఎమోషనల్ అవుతున్నా, ఎందుకంటే ఆయన నేర్పించిన లక్ష్యాలతోనే నా జీవితంలో ఒక కాడ జీవితాన్ని నిర్ణయించుకొని బతుకుతున్నా. ఎందుకంటే ఆయన ఒకటి చెప్పిండు, ఒకసారి జీతానికి అలవాటైతే ఆశయాన్ని మర్చిపోతావు అని చెప్పిండు. అంతకుమించి జీతం చేస్తున్న అవమానించాలి కాదు, జీతానికి అలవాటు పడితే ఆశయాన్ని మర్చిపోతావు. సో జీతానికి అలవాటు పడక మహేష్ ఆశయం కోసం నిలబడంటే గత 7 సంవత్సరాలకు వెళ్ళి నా ఫ్రెండ్స్ హిస్టరీలో ఒకటి నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నా, రియల్ ఎస్టేట్లో ఒకటి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నా, రియల్ ఎస్టేట్ వదిలేసిన, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన, అన్నీ వదిలేసి ఆశయం కోసమే నా గురువు నేర్పించిన గుణగణాలతో నేను ముందలు పోతాను. అందుకే ఇంత తెగింపు, అందుకే ఇంత నిజాయితీ, అందుకే ఇంత నికార్సుగా మాట్లాడతాను. ఎందుకంటే ఏ తప్పు చేయనుకుండే ధైర్యం ఈ ప్రపంచంలో అనుకుండదు. సో నాలాంటి ఆత్మగౌరవంతో పెట్టుకున్నారు కాబట్టి నా గురువు నేర్పించిన విద్యలతోనే ఖచ్చితంగా మిమ్మల్ని పలగొట్టే ప్రోగ్రాం పెట్టుకుంటా. నా కొడుకులు అయితే ఇవన్నీ చేసినా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను తీయను కొడుకుల పేర్లు, ఎందుకంటే మళ్ళీ కూడా ఇంకా ఆ కొడుకులు ఇప్పుడు ఈ లైవ్ పైన కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, అందుకోసం తీయను. మీరైతే ఇక మీరు సహకరించాలి, మహేష్ గాడ్సేను నిలబెట్టాలి. మహేష్ గాడ్సే నిజంగా ఏ రోజు కూడా యువని ఎంగిలి మెతుకులకు ఆశపడలేదని మీరు నమ్మితే ఈ గొంతును కాపాడే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆశయం కోసం, నా స్వార్థం కోసం కాదు. ఈ యూట్యూబ్లో వచ్చిన పైలతో నాకు ఎట్లా అంటే జుట్టు కూడా జరుపు అయినా ఈ మలేషియా అనేటువంటి వల్ల 10 లక్షలు అప్పు చేసినా సరే ఓ ఛానల్ పోతా ఉంటే ఓ ఛానల్ అప్పు తెచ్చుకుంటా ఉన్నది తప్ప ఆత్మగౌరవం చంపుకొని ఛాయపల్లి అడగడానికి నాకు మనసు ఒప్పుకోకపోయేది. సో అలాంటి గుండె ఇప్పటికి కూడా నాకు ఒక ఎంప్లాయీగా జాయిన్ కావద్దని ఒక ఆశయం ఉంది. ఎందుకంటే నా ఆశయం, నా జీవిత ఆశయాన్ని మర్చిపోతాను ఒక భయం, అంతే తప్ప నాకు డబ్బులు అవసరంలే కాదు. కానీ నేను మాత్రం నిలబడి, ఇప్పుడు మన గెలుపు, మన పగ అనేది ఏంటంటే ఒకడు మనం నిలబడొద్దు అని కోరుకుంటున్నప్పుడు మనం నిలబడి చూపించడమే మన పగ తీర్చుకున్నాడు. అది ఇప్పుడు నేను వదిలేయలేక కాదు, ఇంకో ప్రోగ్రామ్ చేయలేక కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకోవచ్చు. ఇప్పుడు అంటే ఓ 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు, నాకు పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ ఆశయం, జీవిత లక్ష్యం, చిన్నప్పటి నుంచి పెంచుకున్న వ్యక్తిత్వం, క్యారెక్టర్, సమాజం పైన ఉన్న ప్రేమ, ఒక మనిషి సమాజాన్ని మోసం చేసి ఎదిగిండు అన్న కసి, ఇవన్నీ చంపుకొని పోలేను.
సో అందుకోసం తప్ప ఇంకో తరం కాదు. సో దయచేసి కోరుతున్నా, మహేష్ గాడ్స్ అనేటోడు మీ నమ్మకాన్ని నిలబెడతాడు. లొంగడు, ఎవరికి లొంగలేదు, డబ్బులకు లొంగలేదు, పైసలు ఇస్తానా చంపుతానా కేసులు పెట్టినా ఇంకేం చేసినా లొంగలేదు. అట్లాంటిది డిలీట్ చేస్తే నా గొంతు ఆపనే ప్రయత్నం చేసి నేను లొంగను. వాళ్ళు డిలీట్ చేసేంత వరకు నేను కాసుకొని కూర్చుంటా. సో వీలైనంత తక్కువ సమయం వీడియోలు చేస్తా, ఎక్కువ సమయం కోడింగ్ పైన కూర్చుంటా, ఎక్కువ సమయం ఆ కొడుకుల్ని కుడిపియడం పైన ఫోకస్ చేస్తా. ఖచ్చితంగా వాడు ఎవరితోనో కూర్చొని చేసిరు కదా, నాకు అంత అవసరం లేదు. నేను చదువుకుంది గదే చదువు. 4 రోజులు మళ్ళీ బుక్కులు ఓపెన్ చేస్తే మీ బతుకులు మొత్తం బజార్కి ఇస్తాను. వచ్చా నా కొడుకుల్ని ఎవరిని వదిలిపెట్టాను. మీరు అనుకుంటారేమో మహేష్ అనేటోడు పిరికోడని. నా జిందగీలా మహేష్ అనేటోడు నాతో పెట్టుకుని నువ్వని వదిలిపెట్టలే. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టను కూడా. మీరు రాసి పెట్టుకొని మీ పతనం, నేను ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా, మీ పతనం ఇదే గుండెతోని, మీ పతనం నాతోనని గ్రహించే మీరు నన్ను దొక్కుతురు కాబట్టి నేను తొక్కి చూపిస్తా మిమ్మల్ని. సో ఇది పరిస్థితి. సో దయచేసి